ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. అకాల వర్షంతో అన్నదాత గుండెకు గుబేలు. రైతు బతుకు ఎప్పుడు ఎంతేనా? కోత కోసిన పంట వర్షం వల్ల నీటిపాలు, చేతికొచ్చిన పంట రాళ్ల వల్ల నేలపాలు. దిక్కుతోచని స్థితిలో దిగాలుగా కూర్చున్న ఆ రైతుకి ధైర్యం చెప్పే దాసుడెవరు? ఆపత్కాలం సంభవించిందని ఆ రైతుని ఆదుకునే ఆప్తుడెవరు? నీకు నేనున్నానని ఆ రైతుకు తోడు నిలబడే నాదుడెవరు? చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో నిన్న సాయంత్రం అకాల రాళ్ల వర్షం వలన నష్టపోయిన 1500 ఎకరాల రైతుల వ్యవసాయ వరి పొలాలకు సంబంధిత వ్యవసాయ అధికారులతో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, మండల వ్యవసాయాధికారి హరిప్రసాద్తో కలిసి పరిశీలించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఆయన మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షం వల్ల రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగిందని, తక్షణమే జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడి నష్టపోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఈ సమస్యను తెలియజేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కువగా కౌలు రైతులు తీవ్రంగా నష్టం జరిగింది. పట్టా భూమి యజమానులు మీరు కూడా మానవత్వం చూపించి మీ కౌలు రైతులకు కౌలు డబ్బులు తీసుకోకుండా వారికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఏఎంసీ చైర్మన్ తాండ వెంగళరావు, తోగుట ఏఎంసీ చైర్మన్ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పద్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్, చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి, గ్రామ సర్పంచ్ రేఖ సురేష్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగలయ్య, ఏఎంసీ డైరెక్టర్లు, గ్రామ రైతులు కొండలరెడ్డి, రాజారాం, జింక శ్రీనివాస్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా నష్టపోయిన రైతులు, వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. చాలా బాధాకరం. ఇది ప్రకృతి కన్నెర చేసి మరి కష్టపడుతున్న రైతాంగాన్ని వాళ్ళ బతుకుల మీద కొట్టింది. చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మకరాజపేటలో చాలామంది కౌలు రైతులే ఎక్కువ మటుకు నష్టపోయినని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరైతే ఈ పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే మీరు కౌలుకి ఇచ్చిండ్రో, మీ భూముల్ని ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ వారు బతుకుతూ మీకు కూడా వ్యవసాయానికి ఒక పెట్టుబడిలా మీకు కూడా ఇచ్చినందుకు ఒక మానవతా దృక్పథంతో మరి కౌలు రైతులు అందరికి కూడా ఈ సంవత్సరం ఈ పూట ఈ మరి ఎండాకాలంలో ఉన్న ఈ పంట కౌలు పైసలు అన్నీ కూడా మానవతా దృక్పథంతో సాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి భూమి లేకున్నా మీ దగ్గర కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేస్తున్నందుకు మనం వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో రద్దు చేయాలి. ఖచ్చితంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఎవరికైతే ఖచ్చితంగా నష్టం జరిగిందో అది కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని మరి రేపు మంత్రి గారి దగ్గర పోయి, సాయంత్రం మంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని అందరూ కూడా